నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 11వ వచనము. ఈ కీర్తన కోరహు కుమారులు రచించినది. వారు కృంగి ఉన్న తమ ప్రాణమును బలపరిచే మాటలు పలుకుతూ ఉన్నారు. దేవుని యందు నిరీక్షణ ఉంచమని, ఆయనే నిన్ను రక్షిస్తాడని, ఇన్ని శ్రమల మధ్య ఉన్నా ఇంకా మేము ఆయనను స్తుతిస్తామని తమ ప్రాణంకు చెప్తున్నట్లు మనం చూడగలము. కొన్నిసార్లు మనం కూడా నా ప్రాణము వీటన్నిటి వలన విసిగిపోయింది అనే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో మన ప్రాణము యోబు భార్యలాగా దేవుని దూషించి ఆయనకు దూరం అవ్వు అని, లేదా జీవితం ముగించు అని తొందర పెడుతుంది. అలాంటి సమయంలో మనము మన ప్రాణాన్ని, మన ఆత్మను, మనస్సును ప్రభువు తట్టు త్రిప్పి ఆయనే నీకు నిరీక్షణ, ఆయన మీదే ఆధారపడు అని ధైర్యం తెచ్చుకోవాలి. యోబు వలె శ్రమలు, శోధనలు అలుముకున్నా నేను నిన్ను స్తుతిస్తాను అని నువ్వు చెప్పగలవా? అలా చెప్పగలిగితే యోబు వలె శ్రేష్టమైన రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అతి భక్తి మీరు కనపరిచినట్లు ప్రభు కృప మీకు తోడై మిమ్ము రూపించునుగాక. ఆమేన్.